ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి తారీఖు జూలై 12 నుండి జూలై 18 వరకు. గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే వృషభ రాశిలో చంద్రుడు కుజుడు, అదేవిధంగా రవి బుధులు మిథున రాశిలో, కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో శుక్రకేతువులు, అలాగే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు. అంటే చంద్రుడి యొక్క సంచారం మీకు వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అనుకున్నాం కాబట్టి ముఖ్యమైన పండుగల్లో 12వ తారీఖు మాస శివరాత్రి. ఆ రోజు తప్పనిసరిగా పగలు ఉపవాసం చేసి సాయంకాలం వేళ మరి శివ దర్శనం చేసుకుని నక్షత్రాన్ని చూసి భోజనం చేసి పగలల్లా కూడా ఉపవాసం చేయడం, శివ దర్శనం, శివాభిషేకం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అంటే రాత్రి చతుర్దశి ఉన్నటువంటి రోజు 12వ తారీఖు కాబట్టి మాస శివరాత్రి వచ్చింది. ఇంకా సావిత్రి వ్రతము అని 14వ తారీఖు సావిత్రి వ్రతం అని ఒకటి ఉంది. ఈ సావిత్రి వ్రతం మరి వివాహం కానటువంటి స్త్రీలు కూడా ఈ సావిత్రీదేవిని పూజిస్తూ ఉంటారు. ఇంకా తర్వాత 12 తర్వాత మనకి 14 సావిత్రి వ్రతము, 15వ తారీఖు గురుమూఢమి ప్రారంభం. అంటే గురుడు రవి కలుస్తారన్నమాట, కర్కాటక రాశిలోకి వచ్చేస్తారు, గురుమూఢం ప్రారంభం అవుతుంది. 16వ తారీఖు మరి పూరి జగన్నాథుడి యొక్క రథయాత్ర, అవి చాలా విశేషం. జగన్నాథుడిని మనం సేవించాలి. ఆ జగన్నాథుడు మన యొక్క సమస్తమైనటువంటి సంపదలు ఇవ్వడానికి లక్ష్మీ సమేతుడై ఉంటాడు. అంచేతనే శ్రీమద్ భాగవతం అన్నాం. శ్రీమద్ భాగవతం, లక్ష్మీదేవితో కూడిన భాగవతం, భగవంతుడు ఉండాలి మనకి. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా ఆయన వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుందట, కౌస్తుభమణి. ఆ లక్ష్మీ సమేతుడై ఉంటాడు ఆయన. అంచేత అటువంటి ఆయన మనం పూజించాలి. కాబట్టి జగన్నాథుణ్ణి, జగత్తు ప్లస్ నాథ జగన్నాథ, జగత్తుకి నాథుడు అంటే ఆయనే దైవము, అటువంటి వాడు. అదేవిధంగా మరి మనకి 17వ తారీఖున దక్షిణాయనం ప్రారంభం అవుతోందండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం కర్కాటక రాశిలో ప్రవేశించిన వెంటనే సూర్య భగవానుడు మనకి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. కాబట్టి 17వ తారీఖు నుంచి మనకి దక్షిణాయనంగా చెప్పారు. మళ్ళా ధనుర్రాశి, మకర రాశి, సంక్రాంతి వరకు ఈ కాలం అంతా కూడా ధనుర్రాశి మనం దక్షిణాయనంగా చెప్పుకోవాలి. అటువంటి విశేషం కలిగినటువంటి రోజులు. మరి ఈవేళ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి మనం చూసినట్లయితే గురుడి యొక్క బలం అనుకూలంగా ఉంది. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. పాత బకాయిలు వస్తాయి. విద్యార్థులకి డబ్బుతో కూడి లేదా మెరిట్ సీట్లు ఇంటికి దూరంగా వస్తాయి. ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే కొందరు రాష్ట్రంలో ఉండవలసిందే. రాజకీయ పరంగా మనం చూస్తే ఏదో అవకాశాలు లభిస్తాయి కానీ అంత పెద్దగా లభించవు. వృత్తుల పరంగా మనం చూస్తే న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. సమస్యలు, లేనిపోయినటువంటి వాటిల్లో మిమ్మల్ని ఇరికించేయడం, ఈ రకమైన ఇబ్బందులు కూడా మీకు తగులుతూ ఉంటాయి. మీ యొక్క శత్రువులు, మిత్రులు ఎవరని వినడానికి లేదు. మీరు దొరికేరా మిమ్మల్ని ఇరికించేస్తారు.
అటువంటి పరిస్థితి ఉంది. అంచేత 1కి 10 సార్లు చూసుకోవాలి. ఉద్యోగస్తులు వ్రాత పనుల్లో చూసుకోవాలి, గుడ్డిగా సంతకాలు పెట్టడం కాదు. తప్పు పెట్టేస్తారు, ఇరుక్కుపోతారు. రాజకీయ నాయకులు కూడా మాట్లాడేటప్పుడు అవ్వచ్చు, వృత్తుల వారు కూడా ఏదైనా వారు చేసేటువంటి పనిని 1కి 2-3 సార్లు చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విద్యార్థులు కూడా ఎక్కువ కష్టపడాలి, ఏదో మనం నెగ్గేస్తాం మనకు వచ్చేస్తుందని అనుకోకూడదు. గట్టిగా ప్రయత్నం మాత్రం చేయాలి. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా ఈ రాశి వారికి బుధవారం నుండి శనివారం వరకు అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో శని భగవానుడిని ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి. మా కార్యక్రమం యూట్యూబ్ ఛానల్లో పులుల సత్యనారాయణ అని ఉన్నది. సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్లో భాగవతం ప్రసారం అవుతోంది, అది కూడా 10 మందికి అందివ్వండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, వచ్చే వారం మరిన్ని విశేషాలతో మనం కలుసుకుందాం. ఈ వారం జగన్నాథుడిని ఆరాధించండి. జగన్నాథుడి యొక్క రథయాత్ర, ఆ స్వామిని దర్శిస్తే చాలుట జన్మార్జితమైనటువంటి పాపాలన్నీ కూడా తప్పనిసరిగా నశిస్తాయి. మనకి శుభ పరంపర ఏర్పడుతుంది. అమంగళములు తొలుగుతాయి, అశుభములు తొలుగుతాయి, అకాల మరణాలు తొలుగుతాయి. కాబట్టి జగన్నాథుడి యొక్క ఆరాధన అత్యంత పవిత్రమైనదిగా చెబుతూ స్వస్తి. ఏదో నిప్పుల బాధలు అంటే అసంతృప్తిగా, లేజీగా, పనులు ఉత్సాహంగా చేయకుండా మనం కాలక్షేపం చేస్తూ ఉంటాం. ఇంచేత గ్రహములన్నీ కూడా స్తబ్దతగా ఉన్నప్పుడు విద్యార్థులు చేద్దాంలే అనుకుంటారు. రాజకీయ నాయకులకు అవకాశాలు ఉండవు. వృత్తుల వారికి కూడా ఈవేళ కాకపోతే రేపు కాదు ఎల్లుండాను అనుకుంటూ ఉంటారు, ఇన్ టైంకి వెళ్ళరు. వ్యాపార పరంగా కూడా అంతంత బద్ధకిష్టులుగానే ఉంటారు. అంటే మొత్తం మీద అంటే ఎందు గురించి ఇలా చెప్పాల్సి వచ్చిందంటే, ఈ రాశి వారికి, ధనురాశి వారికి ప్రస్తుతం అనుకూలమైన పరిస్థితులు ఎక్కడా కనపట్టలేదు. ఏదో వేళకి తిండి తింటారు. విద్యార్థులు అంతంత మాత్రంగా ఉన్నారు. రాజకీయ నాయకులు కూడా అంతే. అయితే మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు మనం ఏం చేయాలి? గ్రహములు సామాన్యంగా ఉన్నప్పుడు నెగిటివ్గా మనం ఆలోచించకూడదు, పాజిటివ్గా ఆలోచించాలి. నేను చేయగలను అనే విల్ పవర్, ధైర్యం, మానసికమైన ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. శ్రమ అయితే అవుతుంది, శ్రమలోనే ఆనందాన్ని పొందాలి. శ్రమాన్ని భయపడితే ఎలాగా? శ్రమలోనే ఆనందం, ప్రవాహానికి ఎదురు ఎదాలి, విజయం సాధించాలి. దీనికి నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి, నవగ్రహారాధన చెయ్యండి, శనికి నూనె పొయ్యండి, తైలాభిషేకాలు చెయ్యండి. సంఖ్యల్లో మీరు ఎక్కువగా 3 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి, మంచి ఫలితాలు పొందగలరు.